వెల్కమ్ టు యువర్ టీవీ. భూమి, భుక్తి, వెట్టి చాకిరి, విముక్తి కోసం కొనసాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్నికణం. ఎంతో మంది వీరనారులకు గోరుముద్దలు తినిపించి విప్లవ భావాలు పెంపొందించిన నిప్పిల కొలమి. దొరల గుండెల్లో సింహ స్వప్నం. విష్ణూరు దొర గుండాలను ఎదిరించిన పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ సాయిలకు 4వ సంతానంగా చాకలి ఐలమ్మ జన్మించింది. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది. వీరికి 5 కుమారులు, 2 కుమార్తెలు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం. చాకలి కులవృత్తే వారికి జీవనాధారం. 1940-44 మధ్యకాలంలో విష్ణూరులో దేశ్ముఖ్ రజాకర్ల అరాచకాలపై ఎదురు తిరిగి ఎర్ర జెండా పట్టింది ఐలమ్మ. అగ్రకులాల స్త్రీలు, దొరస్థానులు తమను కూడా దొరా అని ఉత్పత్తి కులాల చేత పిలిపించుకునే సంస్కృతికి చరమ గీతం పాడిన వారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నారు. తమను దొరా అని పిలవని ఉత్పత్తి కులాల స్త్రీల మీద తమ భర్తలను ఉసుగొల్పి దగ్గరుండి అఘాయిత్యం చేయించేవారు. ఈ భూమి నాది, పండించిన పంట నాది, తీసుకెళ్లడానికి దొరెవ్వడు, నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మలుచుకుని దొరల గుండెల్లో బడవాగ్నిలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ. మల్లంపల్లి భూస్వామి కొండారావుకు పాలకుర్తిలో 40 ఎకరాల భూముండగా ఐలమ్మ కౌలుకు తీసుకుంది. అందులో 4 ఎకరాలు సాగు చేసింది. పాలకుర్తి పట్వారి వీరమ్మనేని శేషగిరిరావుకు ఐలమ్మ కుటుంబానికి విరోధం ఏర్పడింది. జీడి సోమనర్సయ్య నాయకత్వంలో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. ఐలమ్మ ఆ సంఘంలో సభ్యురాలు. పాలకుర్తి పట్వారి శేషగిరిరావు ఐలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి చేయడంతో పనిచేయడానికి నిరాకరించింది. పాలకుర్తి పట్వారి పప్పులుడకక ఐలమ్మ కుటుంబం కమ్యూనిస్టుల్లో చేరిందని విష్ణూరు దేశ్ముఖ్ రాపాక రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశాడు. కేసులో అగ్రనాయకులతో పాటు ఐలమ్మ కుటుంబాన్ని ఇరికించారు. అయినప్పటికీ కోర్టులో తీర్పు దేశ్ముఖ్ వ్యతిరేకంగా వచ్చింది. విష్ణూరు దొర గుండాలను పంపి ఐలమ్మ పొలాల్లోని పంటను కొల్లగొట్టించాలని చూశాడు. ఐలమ్మ ధీరోదత్తంగా నిలబడి ఎదిరించింది. కొంగు నడుముకు చుట్టి కొడవలి చేత పట్టి శివంగి వలె గర్జించింది. కమ్యూనిస్టు కార్యకర్తల సహాయంతో గూండాలను తరిమికొట్టింది. ఒడుపుగా పంటను ఇంటికి చేర్చింది. బాన్సెన్, కాల్ముక్తా అంటూ అట్టడుగు జనం పరాధీనమైన రోజులవి. వెట్టిలోనే చాకలి, మంగలి, కుమ్మరి, చేనేత తదితర కులాల వారి బతుకు తెల్లారేది. కాకపోతే వంతుల వారిగా పొద్దు పొడవక ముందే గడిల్లో ప్రత్యక్షమై సర్వ సపర్యలు చేసేవారు. అస్తిత్వం, ఆత్మ గౌరవం కోల్పోయి కడు దయనీయ పరిస్థితుల్లో కాలం వెళ్లదీసేవారు. దొర ముందు నుంచి వెళ్లాలంటే నెత్తిన రుమాలు, కాళ్ల చెప్పులు చేతుల్లోకి తీసుకుని వంగి వంగి నడవాల్సిందే. మహిళల సంగతిగా చెప్పనకర్లేదు. దొరలు, బడా భూస్వాములు దురాగతాలకు అంతే లేదు. దేశ్ముఖ్ల, భూస్వాముల ఆగడాలు రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. రాచరికం, భూస్వామ్యం కలగలిసి శ్రామిక జనంపై కర్కశంగా ప్రవర్తిస్తున్న ఆ వేళ వారిని ఎదిరించి నిలిచింది ఐలమ్మ. జనగామ తాలూకాలో ఆరుట్ల రామచంద్రారెడ్డి నాయకత్వంలో ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ ఊరూరా సభలు పెట్టి దొరల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ సవాల్ చేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించేవారు. చిన్న చితక కులాల వారిని, రైతులను ఎక్కువగా కూడగట్టి అవగాహన కల్పించేవారు. వారిని సంఘపోళ్లు అని జనం పిలిచేవారు. ఐలమ్మ భర్త నర్సయ్య, కుమారుడు సంఘం కార్యకలాపాల పట్ల ఆకర్షితులై జనాన్ని పోగు చేసేవారు. 1945-46 ప్రాంతంలో ఓ రోజు పాలకుర్తిలో సభ ఏర్పాటు చేశారు. అది విష్ణూరు దొర రామచంద్రారెడ్డికి కంటగింపుగా మారింది. అదిగో సరిగ్గా అప్పుడే ఐలమ్మ కుటుంబంపై విష్ణూరు దొర కక్షగట్టిండు. ఐలమ్మ కుటుంబం వెట్టిని కాదనటం, సొంతంగా భూమిని కౌలుకు తీసుకోవటం సహించలేకపోయాడు. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలోని పెద్ద దేశ్ముఖ్లలో విష్ణూరు రామచంద్రారెడ్డి ఒకరు. జనగామ తాలూకాలోని 40 గ్రామాల్లో 40,000 ఎకరాల భూమి ఉన్న దేశ్ముఖ్ ఆయన. మిగతా వారిలో నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకాలోని ఎర్రపాడు దొర జన్నారెడ్డి ప్రతాపరెడ్డికి 30 గ్రామాల్లో 1,50,000 ఎకరాల భూమి ఉండేది. ఖమ్మం జిల్లా మధిర తాలూకా కల్లూరు దేశ్ముఖ్ ఆధీనంలో 10,000 ఎకరాలుండేవి.
విష్ణూరు దొరకు చెడ్డ పేరుండేది. అలాంటి కర్కోటకుడి సమీప గ్రామమైన పాలకుర్తిలో సామాన్యులు తలెత్తుకోవడం అంటే దొర ఆధిపత్యాన్ని సవాల్ చేయటమే. అణచివేత ముమ్మరం చేశాడు దొర. ఆమె భర్తను, కుమారుణ్ణి జైలు పాల్చేశాడు. ఐలమ్మ పొలాల్లోని పంటను గూండాలతో కొల్లగొట్టించాలని చూశాడు. ఐలమ్మ ధీరోదత్తంగా నిలబడి ఎదురించింది. ఐలమ్మ ఇంట్లోకి దొరగూండాలు దాడికి వచ్చినప్పుడు ఆమె వారికిచ్చిన హెచ్చరిక చరిత్ర ఎప్పటికీ మరవదు. ఐలమ్మ పంటను ఇంటికి చేర్చిన వార్త దావానంల చుట్టుపక్కల గ్రామాలకు పాకింది. నిలబడి కలబడితే జయము మనదేనన్న ఆత్మవిశ్వాసం జనసామాన్యంలో కలిగింది. కొమరం భీం, వందంగి రక్త తర్పణతో బీజం పడిన మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ఐలమ్మ తెగువ మలుపు తిప్పింది. అది మొదలు మొండ్రాయి, కడవెండి, దేవరుప్పల, కొడకండ్ల, కోటపాడు, బాలెంల, మల్లారెడ్డిగూడెం, ఐటిపాముల, అన్నారం తదితర ప్రాంతాల్లో ప్రజా పోరాటాలు వెల్లువల ప్రజ్వరిల్లాయి. ఈ క్రమంలోనే దొడ్డి కొమరయ్య సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడయ్యాడు. ఐలమ్మపై దొర అంతకంతకు కక్ష పెంచుకుని గూండాలతో దాడులు చేయించేవాడు. ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా చేసుకుని ఎదిరించేది. పంటను ఇంటికి చేర్చడంలో ఐలమ్మకు అండగా నిలిచిన సంఘం నాయకులు భీమిరెడ్డి నరసింహారెడ్డి, కట్కూరి రామచంద్రారెడ్డి, చకిలం యాదగిరి, నల్లు ప్రతాపరెడ్డిలపై దొమ్మికేసు పెట్టించాడు. అది పాలకుర్తి దొమ్మికేసుగా పేరుగాంచింది. కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారంతో ఐలమ్మ కొన్ని కేసుల్లో విజయం సాధించింది. రజాకార్ల ఉపసేనాధిపతి అయిన దేశ్ముఖ్ 2 సార్లు పరాజయం పాలయ్యాడు. ఐలమ్మ ఇంటిని కూడా తగలబెట్టారు. ధనాన్ని, ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. ఐలమ్మ కూతురు సోమ నరసమ్మపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఐలమ్మ కుమారులు 3 పాలకుర్తి పట్వారి ఇంటిని కూల్చి అదే స్థానంలో మొక్కజొన్న పంటను పండించారు. అనేక రకాలుగా నష్టపోయినప్పటికీ ఐలమ్మ కుటుంబం ఎర్ర జెండాను వీడలేదు. ఈ దొరగాడు ఇంతకంటే ఇంకా నన్ను ఏ విధంగా నష్టపెట్టగలడు అని తనలో తాను ప్రశ్నించుకుంది. దొరోడు ఏం చేస్తాడ్రా అని మొక్కవోని ధైర్యంతో రోకలి బండ చేతబూని గూండాలను తరిమి కొట్టింది. ఐలమ్మ భూ పోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు 4,000 మంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు. 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది. ఐలమ్మ కట్టుకున్నోడిని, కన్నవాడిని పోరాటంలోనే పోగొట్టుకుంది. ఐలమ్మ ఊపిరిలూదిన పోరాటానికి నైజాం రాజ్యం అంతమొందిన ఆమెకు దక్కిందేం లేదు. పెంబర్తిలో జరిగిన ఆరుడ్ల లక్ష్మీ నరసింహారెడ్డి దశదీర కర్మకు వచ్చినప్పుడు పింఛనిప్పిస్తానని కమ్యూనిస్టు కార్యకర్త ఒకరు తీయించిన ఫోటోనే ఇప్పుడు మనందరికీ అందుబాటులో ఉంది. నీ బాన్సెన్ కాల్ మొక్తా అన్న బలహీనులచే బందూకులు చేత బట్టించి గడీలను గడగడలాడించిన మహత్తర పోరాటానికి ఊపిరిలుదిన చాకలి ఐలమ్మ 1985 సెప్టెంబర్ 10న చివరి శ్వాస విడిచింది. ఐలమ్మ మరణించిన తన ధైర్య సాహసాలతో ఎందరిలోనూ స్ఫూర్తి నింపింది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.